అన్న ఇప్పుడే 23 మూవీ చూసి వస్తున్నాను. నిజం చెప్తున్నా, సినిమా అయితే మాత్రం మామూలుగా లేదు. నేను స్టార్టింగ్ ఏదో చిన్న సినిమా ఓకే బాగుండిద్ది అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, కానీ మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా. అంటే ఇంకోటి ఏంటంటే ఇది రియల్ స్టోరీ. ఆ జైల్లో ఉన్న అతను రాసిన బుక్ ఆధారంగా సినిమా అనేది తీయడం అనేది మాత్రం నాకు మర్చిపోయింది అన్న. కొన్ని డైలాగ్స్ ఉన్నాయన్న, గూస్ బంప్స్ అంటే నిజంగా అసలు బా. అంటే ఎవరికి ఇది ఇందులో క్యాస్ట్ ఫీలింగ్ బట్టి ఉంటాయి, ఆ రకంగా ఈ రకంగా. జైల్లో కూడా క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి, హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా క్యాస్ట్ ఫీలింగ్లు చూపిస్తారు. అది కొన్ని డైలాగులు రాశారు డైరెక్టర్ గారు. అవి బుక్ నుంచి తీసుకున్నారో ఈయన ఓన్గా రాశారో తెలియదు, కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ హీరో క్యారెక్టర్ చిన్న మిస్టేక్ అనమాట, చిన్న మిస్టేక్, ఒక తొందరపాటులో చేసి ఒక చిన్న మిస్టేక్ వల్ల ఆయన జీవితం మొత్తం నాశనం అయిపోవడం ఎలా ఉంటుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మన ఏదైనా కంగారుపడి ఒక చిన్న పొరపాటు చేస్తే అన్న దాని మీద చాలా నీట్గా చూపించారు. అండ్ బుక్లో చూసి ఈ సబ్జెక్ట్ అంటే రియల్ స్టోరీని బేస్ చేసుకుని వచ్చింది అంటున్నారు, కానీ అంతకు మించి అనిపించింది నాకైతే. సినిమా చూసినంత సేపు కూడా నిజంగా చాలా బాగా చేశారు. అంటే హీరో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చాలా స్మూత్గా, అసలు నిజంగా ఒక్క క్యారెక్టర్ కాదన్న, హీరోయిన్ కానీ కొత్త అమ్మాయి కానీ హీరో కానీ అంటే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ ఒక్కటి కాదు. సినిమా త్రూ అవుట్ ఎంత నీట్గా అంటే చాలా బాగా చూపించారు. అండ్ మెసేజ్ ఉంది ఈ సినిమాలో. ఏది మనం తొందరపడి ఒక పొరపాటు చేస్తే దాని పరివేశం ఎలా ఉండిద్ది అన్నది ఈ సినిమాలో అయితే చూపించారు. ఇది చిన్న సినిమా అనుకుని సరే చూద్దాం తర్వాత ఓటీటీలో ఈ బొమ్మలో చూద్దామని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. చాలా మంచి మెసేజ్ ఉన్న స్టోరీ. అంటే లవ్ సెంటిమెంట్, లవ్ ఎమోషన్ చాలా అంటే చాలా బాగుంది భయ్. ఒక్కటి కాదు, సినిమా ఓవరాల్గా సూపర్. అంటే డైరెక్టర్ అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, చాలా బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పొచ్చు అన్న. 23 ఇది సినిమాని చెప్పకూడదు, ఒక ముగింపు, ఒక ప్రస్తావన. డైరెక్టర్ గారు తీసుకున్న లీడు, కథాంశం, ఆర్టిస్టుల పర్ఫార్మెన్సు, రియలిస్టిక్లో రివలైజ్ అయ్యే విధానంగా ఆడియన్స్కి కళ్ళకు గంటలు కట్టే చూపించిన విధానం హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. 1990లో జరిగిన యథార్థ సంఘటనని మనకు తెరకు ఇప్పుడు కల్పిత పాత్రలో చూపించడం అనేది చాలా వండర్ అని చెప్పచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గట్టుగా, కథాంశం తగ్గట్టుగా ఈ 23 అనుకున్నవన్నీ సాధ్యం కాదు. మనం సాధ్యం అనుకొని ప్రయత్నిస్తుంటే విజయం ఎలా ఉంటుంది అంటే, బాగుండే సినిమాల గురించి రివ్యూ చెప్తారు, బాధ్యత గల సినిమాల గురించి రివ్యూ చెప్పాలంటే ఒక చాలా ఆలోచించాల్సిన విషయము. అలాంటి సన్నివేశాలు తగ్గట్టుగా ఈ సినిమాలో చిత్రీకరించిన ఒక నెగిటివ్ ఇష్యూని కూడా ఒక పాజిటివ్ సక్సెస్గా ఎలా విన్ అయ్యారు అని హీరో క్యారెక్టర్లో చేసిన సాగర్ పాత్ర అవసరం అనుకోవచ్చు. అతని ఫ్రెండ్ పాత్ర కూడా చాలా అద్భుతంగా, కొన్ని సందర్భాలు తగ్గట్టుకు వచ్చిన క్యారెక్టర్లు ఝాన్సీ గారు కానీ, తాగుబోతు రమేష్ గారు కానీ రియల్గా చెప్పాలంటే కథలో లీలమైపోయారు. ఇలాంటి సినిమాలు మోటివేషన్ చూడాలి, మనం గతంలో చూడలేని సినిమా కూడా ఈ సినిమా మనం చూసి ఏం నేర్చుకున్నాము, ఏం చెప్పగలిగాము 10 మందికి అనేది ఒక మెసేజ్ బాగుంది. 23 సినిమా చూడండి, చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా అద్భుతమైన, లిరిక్స్ బాగున్నాయి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా ఒక ఫీల్ అనేది ప్రజెంటేషన్ చేశారు. ఈ సినిమాను అందరూ ఆదరించండి. ఒక మెసేజ్ ఉంటుంది, క్రైమ్, డ్రామా, థ్రిల్లర్ ఈ నేపథ్యంలో అందరికీ బాగా నచ్చుద్ది. వాచబుల్ మూవీ. ఇప్పుడే నేను 23 సినిమా చూశాను. 23 సంవత్సరాల క్రితం తీసిన ఈ సినిమా. అంటే 23 మందిని చంపితే జైలు శిక్ష ఉండే సినిమా ఇది. పాప రియాలిటీకి దగ్గరలో ఉండే సినిమా. అంటే ఈ సినిమా ఒక 20 సంవత్సరాలు వెనకపోతే మనం ఎలా బతికాం, ఒక మనిషి తప్పు చేస్తే జైల్లో ఉంటే ఆ మనిషి ఎన్ని బాధలు అనుభవిస్తాడు, ఆ మనిషి ఎంత కుమిలిపోతాడు, ఆ మనిషి చేసిన తప్పుకి ఎంత ప్రాయశ్చిత్తం పోతాడు అనేది ఈ సినిమా ప్రతి ఒక్క మనిషి చూడాలి. చూస్తే ఏమవుతుంది, మనం ఏ తప్పు చేసామో, మనం ఎక్కడున్నామో మనకే అర్థం అవుతుంది అనమాట. అలాంటిది ఈ సినిమాలో మెసేజ్ ఉంది, కంటెంట్ ఉంది, క్రియేటివిటీ ఉంది. ఒక సినిమాలాగా తీసిన సినిమా ఇది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి ఈ సినిమా చూడాలి. అసలు మనిషి బతకాలంటే ఈ సినిమా చూడాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ 23 సినిమా చూడండి, జ్ఞానం పొందండి. అంటే ఆ సినిమాలాగా ఈ రోజులు కూడా ఉన్నాయి. కులపిచ్చి, మత పిచ్చి, డబ్బులు ఉంటే మనం ఏమన్నా చేయొచ్చు అనేది ఆ సినిమా. అంటే ఆ సినిమా చూసి అర్థమవుతుంది అనమాట. అదేవిధంగా చదువుకుంటే మన పరిస్థితి కూడా మారుతుంది. అంటే ఈ సినిమాలో నీతి ఉందన్నమాట. ఏంది రియాలిటీ ఉంది. అంటే డబ్బులే కాదు,
పరిస్థితి బాగుంటేనే కాదు, నువ్వు చదువుకుంటే కూడా, నీ జ్ఞానం ఉంటే కూడా నువ్వు సమాజాన్ని మార్చగలుగుతావు, సమాజంలో ఒక మనిషిగా బతకగలుగుతావు, సమాజంలో నిన్ను చూసి ఒక 10 మంది మారుతారు అనేది ఈ సినిమా. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ 23 సినిమా చూడాల్సిందే అంతే. ఇప్పుడే 23 మూవీ చూడడం అయితే జరిగింది. సినిమా అయితే అప్పట్లో జరిగే కులాలని మతాలని బేస్ చేసుకొని అయితే సినిమా తీయడం జరిగింది బ్రో. అప్పట్లో ఇంత హీనంగా చూస్తారా అనే దీని మీద సినిమా రన్ అయింది. అండ్ హీరో విషయం వస్తే ఒక చిన్న తప్పు, ఒక చిన్న పొరపాటు మన జీవితాన్ని ఎంత లారికి కిందకి తోసేద్దు అనేది సినిమా సారాంశం అయితే తెలుస్తుంది. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా అందంగా తీశారు. అండ్ మన తాగుబోతు రమేష్ గారు ఈ సినిమాతో చాలా మంచి క్యారెక్టర్ అయితే ఆయనకి రాయడం జరిగింది. అండ్ ఝాన్సీ గారు, సినిమాకి ఝాన్సీ గారు ఇంకో హైలైట్ అని మేము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఝాన్సీ గారు ఈ సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ లాస్ట్గా వచ్చేస్తే సినిమాకి లాయర్గా పనిచేస్తారు. అండ్ సినిమాలో కొన్ని ఇవి కూడా ఉన్నాయి, ఫాల్స్ కూడా, అవి కొంచెం క్లియర్ చేసుకుంటే సినిమా ఇంకా అద్భుతంగా ఉండేది. ఇది సినిమా చిన్న సినిమా అనుకోకండి, చాలా మంచి సినిమా. సో ప్రతి ఒక్కరు ఇది థియేటర్కి వచ్చి చూడాలని నేను కోరుకుంటున్నాను. 23 మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. చాలా చక్కని సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, కంటెంట్ ఉన్న సినిమా. ఇందులో చూసిన ప్రతి సన్నివేశం చాలా, ప్రతి ఒక్కటి కూడా ఆర్టిస్టులు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మొత్తం నీట్గా కొత్త వాళ్ళని ఎక్కడ కూడా అనిపించలేదు, అంత ఎక్స్పీరియన్స్గా చేశారు. అండ్ ఇందులో చాలా చూడదగ్గ ఎట్లాంటి అంటే మన జైల్లో పడే బాధలు అవి అన్నీ చూపించడము, దాన్ని ఎలా అక్కడ వాళ్ళు ఎలా వాళ్ళ పరివర్తన ఎట్లా ఉంటుంది, వచ్చిన తర్వాత వాళ్ళు మార్పు చెందకపోతే మన మొత్తం సమాజం ఎట్లా నాశనం అవుతుంది. కానీ ప్రతి ఒక్క ఖైదీ బయటకు వచ్చేటప్పటికే, అక్కడి నుంచి లోపల నుంచి బయటకు వచ్చేటప్పటికే వాళ్ళల్లో పరివర్తన చెంది పంపిస్తే మంచిదని చెప్పేసి దాన్ని కూడా ఎలా తీసుకురావాలో మొత్తం ఒక్కొక్కటి చెప్పడం బాగా జరిగింది. చాలా చక్కగా చూపించారు డైరెక్టర్ గారు, డిఓపి గారు కూడా మంచి బ్లాగ్స్ ఉన్నాయి. సినిమా ఎక్కడెక్కడో తీయకుండా మొత్తం నీట్గా కొన్ని చిన్న లొకేషన్స్ తీసినా కూడా ఎక్కడైతే ఎక్కడ కూడా ఫాల్ట్ లేదని చెప్పొచ్చు. చాలా బాగుంది, చూడవలసిన సినిమా. అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. గుడ్ లక్. 23 మూవీ చాలా బాగుంది. ఇది మీరు ఖచ్చితంగా వచ్చి చూడండి థియేటర్లో. ఎందుకంటే ఇది కొత్త మెసేజ్ వచ్చింది. ఇది న్యూ లాంచ్. హీరో కానీ హీరోయిన్ కానీ ఇది మనకు చాలా సొసైటీకి చాలా ఒకటి మంచి మెసేజ్. డైరెక్టర్ ఇంకా డైరెక్షన్గా చాలా బాగా తీశారు. మీరు ఖచ్చితంగా వచ్చి చూడొచ్చు. ఈ వీకెండ్ అయితే ఖచ్చితంగా మీరు ఇంట్లో కానీ ఓటీటీ కానీ చూడకుండా థియేటర్కి వచ్చి చూస్తే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ మూవీకి ఎట్లా ఉంటుందని. ఏ మూవీ చూసారు? 23 మూవీ భయ్య. ఎలా అనిపించింది? చాలా బాగుంది భయ్య. హీరో హీరోయిన్ చాలా కొత్తవారైనా కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఎలా ఉంది డైరెక్షన్? డైరెక్షన్ చాలా బాగుంది. బాగా ఒక స్టోరీ అనేది ఇన్స్పిరేషన్గా ఉంది. ఓకే, బాగా అందరు చూడాల్సిన మూవీ. అంటే ఇది మూవీ చాలా బాగుంది కదా, ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది ఇటువంటి సినిమా? ఆడియన్స్కు కనెక్ట్ అవుతుంది. ఇటువంటి మూవీస్ కూడా ఫ్యూచర్లో రావాలి. ఓకే, అంటే ఇది ఒక మంచి సోషల్ మెసేజ్ అంటున్నారు, ఏమంటారు, అది నిజమేనా? నిజమే భయ్య. అతను జైలుకి వెళ్ళి జైల్లో ఖైదీలను మార్చే విధానము, ఆ జైలర్ ఇన్స్పైర్ అయ్యే విధానం, అతనికి శిక్ష తగ్గించడం చాలా బాగా చేశారు. ఇవి హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ఎలా ఉందన్న? చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఓకేనా, ఈ వీకెండ్ ఇది ఒక హిట్ అని చెప్పొచ్చా? చెప్పచ్చు భయ్య. ఇప్పుడే 23 సినిమా ఇప్పుడే చూశాను బ్రో. ఇది చాలా బాగుంది సినిమా. ఇది యూత్కి కనెక్ట్ అవుతుంది. ఈ వారంలో ఇది బెస్ట్ సినిమా నేను అనుకుంటున్నాను. సాంగ్స్ కూడా బాగున్నాయి. డైరెక్షన్ ఎలా ఉందండి? డైరెక్షన్ సూపర్ ఉంది బ్రో. ఆ డైరెక్షన్ కూడా ఒక 6-7 సినిమాలు తీసిన అనుభవంలాగా తీసాడు సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమాలో చేసిన హీరో హీరోయిన్లు ఎలా యాక్ట్ చేశారు? అది కొత్త వాళ్ళైనా కొద్దిగా బాగా చేశారు. అది ఎక్సలెంట్. సీనియర్ యాక్టర్ లెక్క నిజంగా చేశారు. అది కానీ బాగా యాక్టింగ్ కూడా నాకు నచ్చింది. చాలా ఎమోషనల్ టచ్ అయ్యింది. సో ఇలాంటి మూవీస్ మనం చాలా చేయాలి. సో నాకు షూటింగ్ ఉండే అయినప్పటికీ కూడా ఇలాంటి మూవీస్ మనం చూస్తే సొసైటీకి ముందు తరంలోకి అసలు చూడాలి.
గారు బాగాలేదు